నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఒక్కోసారి కచ్చిగట్టినట్టుగా సినిమా వర్గాలు వ్యవహరిస్తూ ఉంటాయి. నటులు, హీరోలు, నిర్మాతల మధ్య ఉన్నటువంటి వర్గపోరు, అట్లాగే క్షుద్ర మీడియాలు, వీటి వల్ల చాలా పెద్ద పెద్ద సినిమాలే దెబ్బతింటూ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కానీ, రామ్ చరణ్ సినిమా కానీ, లేదా అల్లు అర్జున్, లేకపోతే ఇంకొకళ్ళు మహేష్ బాబు సినిమాలు కానీ, ఇలాంటివన్నీ కూడా. ఒకప్పుడు మహేష్ బాబు లాంటి నటులు ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ మీద మనసులో మాట బయట పెట్టేసి నోరు జారి విమర్శలకు గురయ్యారు. కానీ ఒక రకంగా కొన్ని పరిస్థితులు చూసినప్పుడు అట్లాగే ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఖర్చో, లేకపోతే ఒక ప్రొడక్షన్ మీద ఖర్చో ఆ సినిమాని ప్లాప్ చేస్తుందేమో, కానీ అది కొంతమందికి సునకానందాన్ని కలిగిస్తుందేమో తెలియదు. కానీ కొన్ని వందల మంది నష్టపోతారు. ఒక సినిమా అంటే చాలామంది దాంట్లో పనిచేస్తారు. ఒక నటుడే కాదు, ఒక నిర్మాతే కాదు, చాలామంది జూనియర్ నటులకి రోజువారీ డబ్బు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, కొంతమందికి వాళ్ళ సప్లయర్కి ఒక చెక్ రాసిస్తారు. ఈ సినిమా హిట్ అయితే ఆ డబ్బు ఆ చెక్కులో పడుతుంది. అట్లాగే చిన్న చిన్న పాత్రలు వేసే నటులకు కూడా ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ తీసుకొస్తే అవన్నీ పోతాయి. అంతమంది నోరు కొట్టే అవసరం ఎవడో ఇచ్చే ముష్టి డబ్బుల కోసం లేదనుకుంటా. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు ఈ సలహా. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చిన తర్వాత పెద్ద సినిమాని ఏ రకంగా చూడాలి, ఎలాగా ఫ్లాప్ చేయాలని ఆలోచన చేసినప్పుడు జాన్వీ కపూర్ పాత్రని వెలుగులోకి తెచ్చారు. బాహుబలిలో తమన్నాని రాజమౌళి ఎలా చిత్రీకరించాడు. నిజానికి అశ్లీలత సినిమాల్లో ఉండకూడదనే దిశలో మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారంటే చేయలే, కానీ కొన్ని చిత్రాలకే చేస్తారు. కొసమెరుపు ఏంటంటే, ఎప్పుడూ లేనిది తెలుగు చిత్ర పరిశ్రమలో నెగిటివ్ ట్రోల్స్ ఒక సినిమాకి కలెక్షన్లు పెట్టి హిట్ చేశాయి. అదే పెద్ద. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్ర నీలోని ఎక్స్పోజ్ చేసిన తీరు చూడాలని కలెక్షన్లు పెరిగినాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నెగిటివ్ ట్రోల్స్ మంచిది కాదు. అది ఒక నటుడిని దెబ్బతీయవు, వందల మందిని పొట్టగొడతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభావం ఎప్పుడో మీ మీద పడుతుంది.